ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం సార్. నమస్కారం అలీ గారు. చందు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన నెల జీతం మొత్తం కూడా పిఠాపురంలో ఉన్నటువంటి అనాథలకు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. గతంలో కూడా మనం చూసాం సార్, ఆయనకు అధికారం లేనప్పుడు సినిమాలు చేసి తన కష్టంతో సంపాదించిన సొమ్మును కూడా కౌలు రైతులు కావచ్చు, ఇతర బాధితులకు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ జీతాన్ని కూడా ఆయన ఇచ్చేస్తా ఉన్నాడు. నిజంగా రాజకీయాలు చేసేవాళ్ళే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి, తన కోసం ఏమి ఉంచుకోడా? ఇంత ఉదార స్వభావమా? ఏమంటారు? కరెక్టే. అంటే ఈయన మనిషి మహానుభావుడు అంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు మనకి రామాయణంలో, మహాభారతంలో, పురాణాల్లో కర్ణుడు వంటి దానశీలి ఇంకెవరు లేరనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అభినవ కర్ణుడిగా అనిపిస్తున్నాడు. తన బిడ్డలకు కూడా ఏమీ ఇవ్వకుండా ఉన్నదాన్ని మొత్తం కూడా ఇట్లా పంచుకుంటా పోతే ఇంకేం మిగిల్చుకుంటాడు ఆయన? ప్రజల ప్రేమే కావాలనుకుంటున్నాడా అనేది ఒక డౌట్. ఇంకోటి, మనసున్న మహారాజు అంటారు. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ పొలిటీషియన్, పాపులర్ అండ్ హానెస్ట్ పొలిటీషియన్. రూపాయి ఆశ లేదు, ఏదో పేరు తెచ్చుకోవాలన్న తపన లేదు, కేవలం ప్రజల ప్రేమ పొందటమే, దేశం బాగుంటమే ఆయనకు కావాల్సింది. మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా తెలుసు, దాదాపు 2 దశాబ్దాల పైన మీడియాలో ఉన్నారు. అలానే నేను 2 దశాబ్దాల్లో ఫాలో అవుతున్నాను. సమకాలీన రాజకీయాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వారి తీరుతెన్నులు, ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యేగా ఒక 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు ఎలా సంపాదించుకోవాలనే సమయం, ఎంపీగా 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 500 కోట్లు ఎలా సంపాదించుకోవాలనే ఇదిలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మనం అట్లా ఉండిపోయినాయి. మీరు అన్నట్టు దశాబ్దం పైన పోరాటం ఎక్కడ ఎమ్మెల్యే కాడ. పావలా కళ్యాణ్ అన్నారు, 4 పెళ్ళిళ్ళు అన్నారు, కార్పొరేటర్ కూడా గెలవడని విమర్శించారు, అసెంబ్లీ గేటు కూడా తాటున్నారు. మరి వాళ్ళన్నీ మాటల వరకే పరిమితం అయిపోయినాయి. రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు ఎలా చేయొచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఇకపోతే తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్ల రూపాయలు ఉంటాయి, అవన్నీ ఖర్చు పెట్టి అవన్నీ తీసి పార్టీ ఆఫీస్ కట్టాడు, కౌలు రైతులకు ఇచ్చేసాడు ఒక్కొక్క ఫ్యామిలీ. అది ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలా? లేకపోతే డబ్బున్న మహారాజులు, ఆగర్భ సీమంతులు లాంటి రాజకీయ నాయకులు చేయాలా? లేకపోతే సినిమా నటులు చేయాలా? ఆయన ఉన్న డబ్బులు పిల్లలకు కూడా లేకుండా సంపాదించిందంతా అప్పుడు చేశాడు. సైనికులకు ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు నిధులిచ్చాడు. ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఫ్యామిలీ కండ నిలబడ్డాడు. ఎక్కడో భవన కార్మికులకు విశాఖపట్నంలో ఇబ్బంది పడితే నేనున్నానన్నాడు. వలలు పాడైపోతే మత్స్యకారులకు నేనున్నా భరోసా ఇచ్చాడు. చివరికి రెల్లి కులంలో వెళ్ళి వాళ్ళకి నేను రెల్లి కులంలో మీ కుటుంబ సభ్యుడిని భావించాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు. అందరూ మనసులు పొందాడు. అందరవాడిగా సినిమా తీసిన చిరంజీవి గారికి సినిమాని తీశాడు, కానీ నిజమైన అందరవాడిగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. అసలు దేశం మొత్తం మీద కూడా భూతత్వం పెట్టి వెతికినా ఇలాంటి రాజకీయాలు కనిపించలేదు. లేదు, అదే నేను ఒక విశ్లేషకుడిగా, నేను ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను గత 2 సంవత్సరాల్లో. నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టమని కూడా చెప్తే చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారుగా, అప్పటికి ఒక ఎమ్మెల్యే కాదు ఆయన. రాజకీయాలు ఎలా శాసించబోతున్నాడో చూసామని ఆ రోజే చెప్పాం. ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత, చిత్తశుద్ధి మనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే రూపాయి మీద ఆశ లేదు, పదవి ఆకాంక్ష లేదు, ప్రజల యొక్క శ్రేయస్సు ఆయనకు ముఖ్యం. దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కావాలనుకున్నాడు, 3వసారి ప్రధానమంత్రి అవడానికి తన వంతు పాత్ర పోషించాడు. ఇకపోతే మీరు అన్నట్టు దాన ధర్మాల విషయంలో అంటే గత ప్రభుత్వంలో, అంటే ఆ రోజు గెలవక ముందే ఎన్నో చేశాడు మనం చూసాం. గెలిచిన తర్వాత ప్రభుత్వం చేయొచ్చు కదని అందరూ అనుకున్నాం. గెలిచిన తర్వాత ఈ 10 నెలల కాలంలో వచ్చిన 2-3 నెలల్లోనే బుడమేరు పొంగితే 400 గ్రామాలకు 400 లక్షలండి, 4 కోట్లు ఇచ్చాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సహాయానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. 6 కోట్లు. ఎక్కడో మైసూరువారిపల్లిలో ప్రభుత్వ పాఠశాలకి ప్లే గ్రౌండ్ లేదంటే ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి సొంత స్థలం కొనిచ్చి 50 లక్షలు ఖర్చు పెట్టాడు. అదే ఇక్కడ ఒక డౌట్ సార్, ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారులు లేనప్పుడు, సరే ప్రభుత్వాలు సరిగా చేయట్లేదు, మనమన్నా చేయాలి అని చెప్పి ఇస్తే ఒక అర్థం ఉంటుంది. ఈయన అధికారంలో ఉండి కూడా, డిప్యూటీ సీఎంగా ఉండి కూడా, ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నప్పుడు కూడా అయినా తన జేబులోంచి డబ్బులు ఇవ్వటాన్ని, అంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఎలా అంటే అది ఉదార స్వభావం. ప్రభుత్వం ఇచ్చేది అన్ని ప్రభుత్వాలు ఇవ్వలేవు. ప్రభుత్వం ఇచ్చలేనిది ఈ కుటుంబంకి సరిపోద్దా లేదా అనే ఇదితో ఇంకా భరోసా, నేనున్నాననే భరోసా ఇవ్వటం. ఇప్పుడు చనిపోయిన మధుసూదన్కి పహల్గామ్లో కావలికి చెందిన మధుసూదన్కి ప్రభుత్వాలు ఇస్తాయి.
ఒక 5 ఎకరాలు ఇస్తాయి, ₹1,00,00,000 ఇస్తాయి. శౌర్య చక్ర ఏదో ఒక అవార్డులు వాళ్ళ మరణానంతరం వాళ్ళ భార్య కీర్తి చక్ర ఇవి వస్తాయి. అది కాదు. ఆ మధుసూదన్ అనే వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అంటే అభిమాని, క్రియాశీల కార్యకర్త. ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నా కావల్లో ఎలక్షన్ టైంలో వచ్చి ప్రచారం చేసి ఫ్రెండ్స్కి మొబిలైజ్ చేశాడు అంట. అటువంటి అభిమాని చనిపోయాడు దేశం కోసం. అభిమాని కుటుంబానికి నేనున్నానని భరోసాతో 50 లక్షలు ఇచ్చాడు. కట్ చేస్తే నిన్నగాక మొన్న చనిపోయిన మురళి నాయక్కి 10 లక్షలు ఇచ్చాడు. మీరు చెప్పినట్టు 42 మంది పిల్లలకి పిఠాపురం నియోజకవర్గంలో తన నెలసరి వచ్చే జీతాన్ని 2,10,000 కృష్ణతేజ ఐఏఎస్ తన సెక్రటరీ, తర్వాత కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, అదే కాకినాడ కలెక్టర్ని పిలిపించేసి ప్రతి నెల నా జీతం 1వ తారీఖు రాగానే వీళ్ళకి ఇచ్చేసేయండి, అనాథ పిల్లలకి ప్రతి నెల మెయింటెనెన్స్ ₹5,000 అవుతుంది. 2,10,000 42 మంది పిల్లలకి ఇవ్వండి, అది 5 సంవత్సరాల పాటు పదవి ఉన్నంత వరకు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పానంటే. సరే, ఇన్ని రోజుల నుంచి మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, రాజకీయ నాయకుల వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు ఇవన్నీ మీరు దగ్గరగా ఫాలో అవుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తను ఎమ్మెల్యేగా పనిచేసిన పూర్తి కాలం డబ్బుల్ని ఒకరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? దేశ చరిత్రలో ఇంతవరకు లేదు సార్. లేదు, దేశ చరిత్రలో లేదు. దేశ చరిత్రలో ఏకైక వ్యక్తి, నేటి సమకాలీన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఉభయ రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలా. జాతీయ భావజాలం అంటే ఆయన చూసి నేర్చుకోవాలా. సేవ చేయటం అంటే ఆయన చూసి తెలుసుకోవాలా. రూపాయి సంపాదించితే ఈ రూపాయి నాకే కావాలి అనేది కాదండి. పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం అనేది వాళ్ళ ముఖ్యం అండి. మళ్ళీ గారు అవునా కదా? ఈ పుట్టుక మన మధ్య ఏం సాధించాం, ఏమన్నా తీసుకెళ్తామని గ్యారెంటీ ఉందా మీకైనా నాకైనా? ఈ మధ్య ఈ రెండింటి మధ్య ఈ సమాజానికి సేవ చేయకపోతే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే నైజం పవన్ కళ్యాణ్ది. చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. పెద్దలు, మేధావులు, పండితులు కూడా ఆయన యొక్క వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లా. ఆయన తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఎందుకు ఆయనే ఇంత అహోరాత్రులు కష్టపడుతున్నాడు. క్యాంప్ ఆఫీస్ కూడా తీసేసి సొంత ఆఫీసులు ఎందుకున్నాడు. రూపాయి కూడా ఖర్చు కూడా ప్రభుత్వానికి పెట్టట్లేదే. తన సొంత సిబ్బందికి కూడా మొత్తం తన జీతాలు ఇచ్చుకుంటాడే. ఎప్పుడో సినిమా తీసిన డబ్బు లేదు, ల్యాండ్స్ అవి కొనుక్కుంటా అవన్నీ అమ్ముకొని ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తాడు. బిడ్డలు డిపాజిట్ కూడా చేస్తే రేపు బిడ్డలకి ఏమైనా ఉంచుతాడా లేదా, అసలు ఏంది బాబు ఇంత ఇది అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్ అందరిలో మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావచ్చు, తర్వాత హ్యూమన్ టచ్ ఉన్న పొలిటీషియన్ కావచ్చు, ఎటువంటి కరప్షన్ లేని పొలిటీషియన్ కావచ్చు. మొన్ననే ఒక జాతీయ సర్వే సంస్థ కూడా రిలీజ్ చేసింది సార్ డేటా. ఎవరికి దేశభక్తి ఉంది, ఎవరు నిజాయితీ గల వ్యక్తి, ఎవరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నారు లిస్ట్ స్టడీ చేస్తే టాప్ ఫస్ట్ ప్లేస్లో మీరు కూడా చూసి ఉంటారు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఉన్నాడంటే అది ఆయనకున్న నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి. ఒక 96 సంవత్సరాల ముస్లాం ఆయన గెలుపు కోసం కృషి చేసిందని ఆమెను పిలిచి ఆమెతో భోజనం చేసి ఆమెకు కూడా ₹1,00,000 ఇచ్చాడు. ఎక్కడో ఆయన ఇంటి పేరుతో కొన్నిదల అనే గ్రామానికి 35 లక్షలు రోడ్ల కోసం ఇచ్చాడు. ఇంకేంటి సార్ ఇక్కడ ఇవన్నీ చూస్తే? నేను కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను వలి గారు. మీకున్న 2 దశాబ్దాల జర్నలిజంలో అనేక మందిని చూసే ఉంటారు, రాజకీయ నాయకులు చూసి ఉంటారు, అధికార నాయకులని, ప్రతిపక్ష నాయకులని అందరం చూసుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క ప్రతి మూమెంట్ని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు దోచుకున్నదే దాచుకోవడం కోసం రాజకీయ నాయకులు మనం 2 రోజులు చూసాం. అసలు ఏ ఒక్క నాయకుడు కూడా తన సొంత జేబులో నుంచి లక్షలు పక్కన పెట్టండి, వేలు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఎక్స్క్రిషన్ ప్రకటిస్తారు. కానీ తన సొంత జేబులో ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు ఖర్చు పెట్టాల. వాస్తవం అది. ఇప్పుడు 11 నెలలు ఈ ప్రభుత్వం కూటమి వచ్చిందంటాం, దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టాడు సార్. అంతకుముందు అయితే ఎంతో. ఇప్పుడు వరకు ఆయన 100 కోట్ల పైన ఖర్చు పెట్టుంటాడు. ఆయన చేతికి ఎముకుందా ఏదో లేదా అని ప్రశ్నిస్తున్నారు. తన బిడ్డలకి 4 పిల్లలు ఉన్నారు, ఆయనకి కూడా ఆయన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా. పర్లేదు అనే ఉద్దేశం. ఇప్పుడు చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాలు కూడా డబ్బులతో మొన్న దిల్ రాజు కూడా చెప్పాడు, ఇటువంటి నాయకుడు చూడలేదు, పార్టీ ఆఫీస్కి ఉపయోగపడినాయి అని కూడా ఆ రోజు సినిమా తీసింది. అంటే ఈ ప్రతిది కూడా చిత్తశుద్ధి ఉండాలి సార్. ప్రజలకి, రాజకీయ నాయకుడికి ఏముండాలంటే కమిట్మెంట్ ఉండాలి. టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. ఈ సమాజంలో పుట్టినందుకు మనం ఈ సమాజానికి ఏదైనా చేయాలి. లేకపోతే అందరిలాగా మనం బతికిపోతే ఉపయోగం సార్. 10 మంది చేత మనం చనిపోతే మన శవాన్ని చూసి కొంతమందిని కనీసం 100 మంది కన్నీళ్ళు కార్చాల, అరే గొప్పవాడు చనిపోయాడని. అది కమిట్మెంట్ అంటే, అది సమాజం మీద ఉన్న చిత్తశుద్ధి అంటే. అందరూ బతుకుతారు, మనం బతుకుతామంటే కాదు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు అంటే మనం ఏదో ఇంత పొగుడుతామని కాదు, ఈరోజు కాదు, 2 సంవత్సరాల క్రితం అలానే చెప్పాం ఆయన వ్యక్తిత్వాన్ని, ఈరోజు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఇదే చెప్తున్నామంటే ఆయనకున్న కమిట్మెంటు. ఈయన పవన్ కాదు తుఫాన్ అని దేశ ప్రధాని మోదీ అన్నాడంటే
ఆయనలో ఉన్న నాయకుడిని 2014లోనే చూశాడు. అదేవిధంగా 2014 గుజరాత్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే మోదీ గారు ఉన్నప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన కోరుకున్న కలలు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడు. కాబట్టి రేపు 25వ తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ 24 అయిన తర్వాత 25వ తారీఖు అన్ని రాష్ట్రాల బీజేపీ పాలిత ప్రాంతాల ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్న సీఎంలని డిప్యూటీ సీఎంలు పిలిచారు మోదీ గారు. అంటే ఎందుకు తీసుకున్న ఆపరేషన్ సింధూర్ జరిగింది, నెక్స్ట్ స్టాప్స్ ఏంటి, దేశం ఏంటి, దేశం గురించి ఆలోచించే వాళ్ళనే కదా. ఇప్పుడు అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది ఎవరైనా చూసారా సార్? ఈ ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన అమరులైన సైనికులకి బాధ్యతగా నిలవాలి. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడాలో ఈ దేశంలో వెళ్ళిపోండి అనే గట్స్ ఉన్న మగోడు ఎవడన్నా ఉన్నాడో చెప్పండి సార్? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది ఓటు బ్యాంక్ రాజకీయాలు వద్దు, కుహన లౌకికవాద ముసుగులో ఈ రాజకీయాలు వద్దు, పక్కన పెట్టండి. 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా ఆ రోజు ఇచ్చాడు సనాతన ధర్మం. ఈరోజు 145 కోట్ల మందికి కాపాడుతున్న సైనికులకు ఒక భరోసా ఇచ్చారు చూసారా? అది కమిట్మెంట్ అంటే, అది డెడికేషన్ అంటే, అది చిత్తశుద్ధి. తెలుసు నిఖార్సైన నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన మనసులో ఉంది. పవన్ కళ్యాణ్ గారి పేరు. సో ఆయన ప్రతి మీటింగ్ కూడా పిలుస్తారు, మాట్లాడతారు. ఆన్ ది హే అన్నాడు కదా. అంతే కదా. కాబట్టి అంటే నేటి సమకాలీల్లో ఎవరైనా కానీ నేటికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నిబద్ధత యువత కూడా సార్ రాజకీయాల్లోకి రావాలనుకున్న అదే పవన్ కళ్యాణ్ గారి జీవితం అనేది ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి, ఇన్స్పైర్ అయ్యి రావాలి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.